హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ వచ్చేసి బ్యాక్ వైపున వచ్చేసి ఈ టాజిల్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 పీసులు తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసేసామా, మళ్ళీ కూడా ఈ చివర్లు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరిని వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేయాలండి. ఓకేనా? ఒక పార్ట్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక 5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని వచ్చేసి మళ్ళీ ఈ విధంగా చూడండి, ఒక ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసాం కదా, మళ్ళీ ఈ చివర్లో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి చివరిని వచ్చేసి ఒక కుట్టు కుట్టాలన్నమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మిడిల్లో అయితే థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చివరిని వచ్చేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేయాలండి. ఓకేనా? చాలా సింపుల్ అనమాట. కాకపోతే ఈ క్లాత్ కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించిందండి. కొంచెం సిల్క్ టైప్ ఉంటాయి కదా, అట్లాంటివి అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్ చేయడానికి. ఇంక ఇక్కడ చూడండి, ఈ విధంగా దారంతో ఇదంతా కూడా దగ్గరగా అయితే ఈ విధంగా అయితే కుడుతున్నాను అనమాట. ఓకేనా? హ్యాండ్తో వచ్చేసి ఈ విధంగా హెమ్మింగ్ లాగా స్టిచ్ చేసుకుంటే దగ్గరగా, ఆ తర్వాత వచ్చేసి మీకు ఏ విధంగా వస్తుంది అవుట్పుట్ అనేది చూపిస్తానమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒక ముడి వేసేస్తానండి చివరిన. చాలా సింపుల్ అండి ఈ టాజిల్ని అయితే స్టిచ్ చేయడము. సూపర్గా ఉందన్నమాట. ఓకేనా? అవుట్పుట్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, మీకు పక్కన చూస్తే అర్థమవుతుంటుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా ఈ 2 భాగాలను వచ్చేసి ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ చేసుకొని మళ్ళీ ఈ రెండింటిని కలిపేసి చివరిని వచ్చేసి ఈ విధంగా ఒక నాట్ వేసేయడమేనండి. ఓకేనా? ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇంకా మనకు వచ్చేసి టాజిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అట్లాగే అది కూడా రెడీ అయిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కానీ చాలా సింపుల్గా ఏ విధంగా ఈ టాజిల్ని అయితే రెడీ చేశాననేది ఈ వీడియోలో చూపించాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేశాను అనమాట. ఓకేనండి? అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నడుము దగ్గర టాజిల్స్ అనమాట. వీటిని వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మాత్రం ఈ వీడియోలో చూపించలేదనమాట. ఓకేనా? ఫైనల్ లుక్ ఎట్లుందనేది మీరే చెప్పాలన్నమాట. ఇంక ఈ ఫ్రాక్ ఫ్రంట్ టు బ్యాక్ ఏ విధంగా అనేది కూడా మీరు చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి 3/4 ఫ్రాక్ అండి. మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.